నమస్తే, నేను సిరి. వైసీపీ నుంచి చాలా మంది నేతలైతే బయటకు వచ్చేస్తున్న వాయనమైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మర్రి రాజశేఖర్ గారు కూడా ఎమ్మెల్సీ, ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారో తను కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతోనైతే బుజ్జగింపులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. వైసీపీలో చాలా మంది అసలు వీళ్ళు వాళ్ళని తేడా లేదు, వాళ్ళకి చాలా వరకు ఇంకా ఉన్నా కూడా టైం ఉన్నా కూడా ఒక 3-4 years టైం ఉన్నా కూడా బయటకు వచ్చేస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అట్లనే ఇప్పుడు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్న సంగతి వచ్చేసింది. బుజ్జగింపులు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పార్టీయే మారే అవకాశం ఉందా? అంటే వైసీపీలో మొదటి నుంచి ఉన్నది ఏంటంటే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా తోటి నాయకులు లేదా పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు చెప్పిన మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరు చెప్పిన మాట కూడా ఆయన వినిపించుకోడు, పెడచెవిని పెడతాడు అన్నట్టుగా ఒక విమర్శ అయితే ఉంది. అది వాస్తవం అని కూడా చాలామంది అంటారు. ఎందుకంటే అక్కడ ఆయన దగ్గరగా గమనించి చూసే వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే నా పథకాలు నా ఫేస్ ఉంటే చాలు, మీరెవరు నాకు అవసరం లేదు, వై నాట్ 175, నేను మొత్తం అందరినీ మార్చేస్తా, అందరినీ 90 మందిని మార్చేసి కొత్త వాళ్ళని పెడతా, ఏవో ప్రయత్నాలు అనుకున్నాడు ఆయన. సో అవన్నీ బెడ్స్ కొట్టే పక్కన పెడితే, సో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. వాళ్ళని కలవాలి, కలుస్తుండాలి, లేదంటే వాళ్ళ సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే అట్లీస్ట్ రిజాల్వ్ అవ్వకపోయినా ఒక ధైర్యం చెప్పాలి. సరే చూద్దాంలే, రాజకీయం అన్నాక కామను, మనం వీళ్ళకి ఇబ్బంది పెట్టి ఇప్పుడు మనల్ని ఆబ్వియస్లీ నాయకులు ఇబ్బంది పెట్టాలనుకున్నా కింద కార్యకర్తలు తగిలిపోతుంటారు, అవన్నీ జరుగుతుంటాయి, చూసి చూడనట్టు ఊరిపోవాలి అనే విధంగా చెప్పాలి. కానీ కసి తీర్చుకుంటాము అన్నట్టుగా రెచ్చగొట్టేలా మళ్ళీ చేయకూడదు. బట్ ఈయన అలా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏదైతే మరి రాజశేఖర్ గారు ఉన్నారో ఆయన ఊరికే ఎందుకు రాజీనామా చేస్తాడు? ఏ చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆయన అదే చిలకలూరుపేటకు మరలా ఇన్ఛార్జ్గా కనీసం ఆయనకి ఇవ్వకుండా ఎమ్మెల్సీగా ఉంటుండగా వేరే వాళ్ళకి ఇస్తే ఈయన ఫీల్ అవుతాడు ఆవిడ. ఇప్పుడు ఆల్రెడీ మాజీ మంత్రి విడుదల రజనీ గారికి ఇచ్చారు. అరే ఆవిడకి ప్రాధాన్యత ఉంటే ఉండొచ్చు, మంత్రిగా ఆవిడకి ఎన్ఆర్ఐగా ఒక ప్రాధాన్యత లేదా పార్టీలో సముచిత స్థానం కల్పించారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ గెలవడం కూడా, అయినప్పటికీ మంత్రి ఇచ్చారు, ఇవన్నీ ఓకే. కానీ అరే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాం కదా, ఆవిడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సో ఆవిడకి మేము అంత పనికిరామా అనే ఫీల్ అయితే ఉంటుంది కదా బయటికి అనుకోకపోయినా. బట్ ఆయన ప్రస్తావించారు. బట్ దీనికి ఏంటంటే ఇప్పుడు బొత్స గారు లాంటి వాళ్ళు కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. రికమెండ్ చేసినా కూడా ఆయన సాటిస్ఫై అవ్వట్లేదంట. ఆల్రెడీ ఆ పార్టీ నుంచి 3-4 వెళ్ళిపోయారు. ఈయన 4వ 5వ అని అంటున్నారు. ఇప్పుడు ఆవిడెవరు, పోతుల సునీత గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, లేకపోతే జయమంగళ వెంకటరమణ గారు కానీ, వీళ్ళందరూ ఆల్రెడీ 3-4 వెళ్ళిపోయి ఇప్పుడు ఈయన ఒకడు. ఇది కాకుండా లేటెస్ట్ ఇంకో న్యూస్ నేను విన్నది ఏంటంటే తోట త్రిమూర్తులు గారు కూడా ఈ మధ్యకాలంలో ఎవరికి యనమల గారికి చాలా మేధావి ఆయనకు ఒక మంచి రాజ్యసభ సభ్యుడిగా స్థానం కల్పించండి అన్నట్టుగా ఆయనకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక వైసీపీ వ్యక్తి కూటమి అభ్యర్థికి బలపరుస్తున్నాడు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మెచ్చుకుంటున్నాడంటే సంథింగ్ ఈజ్ బిహైండ్ దేర్. సో మేబీ ఫ్యూచర్లో అటు వెళ్తాడనో, లేదంటే ఆయన మద్దతుతో ఈయన మళ్ళీ టీడీపీలోకి వెళ్తాడనో ఏదో చూచాయిగా హింట్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అధినాయకత్వం కూడా వైసీపీ అధినాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ బొత్స లాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, మీకే బాధ్యత అప్పగిస్తున్నాం, మీరే వాళ్ళు వెళ్లకుండా చూడండి, బుజ్జగించండి అన్నట్టుగా ఉంటారు. ఎమ్మెల్సీగా ఉండే బొత్స గారు బుజ్జగించిన దానికి నాయకుడు బుజ్జగించిన దానికి తేడా ఉండదా? ఇదే ఎలక్షన్స్ ముందు ఎవరైతే టీడీపీ రెబల్స్గా మారారో వాళ్ళని డైరెక్ట్గా ఒక వ్యక్తిని పంపించి మాట్లాడించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేవారు. ఎవరైతే రెబల్స్గా మారుతారో అనుకున్నారో, లేదు కొద్దిగా కూటమిలో అడ్జస్ట్మెంట్ ఉంది, మనం కంపల్సరీగా ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి, మీకు తర్వాత సముచిత స్థానం కల్పిస్తాము అని బాబు గారు డైరెక్ట్గా మాట్లాడితే నాయకుడు మాట్లాడేసరికి ఆ ఫీల్ వేరుంటుంది కదా. సో అలా కాకుండా బొత్స గారు మీరు బుజ్జగించండి, మీరు రిక్వెస్ట్ చేయండి అన్నట్టుంటే ఎలా ఉంటుంది? పైగా బొత్స గారు కూడా ఎలాగా కూటమి డ్రాప్ అయిపోతే గెలుచుకున్న ఎమ్మెల్సీ అది. ఇప్పుడు ఆయన కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్సీలో ఆయన మిగతా బాబు గారు ఏం చెప్పారంట, సరే ఈసారికి ఎవరు పోటీ చేయొద్దన్నారు, బొత్స గారిని చేశారు. బొత్స గారు కూడా ఇప్పుడు దీని మీద కూడా రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. బొత్స గారిని ఒక్కరిని ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే రేపొద్దు బొత్స గారు
భవిష్యత్తులో బీజేపీ వైపు కానీ జనసేన వైపు కానీ వెళ్ళే అవకాశం ఉందా? గతంలో ఆల్రెడీ వార్తలు వినిపించాయి కదా, అంటే ఎలక్షన్స్ కన్నా ముందే ఎమ్మెల్సీ అవ్వక ముందు కూడా ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారో ఆయనే మీడియాలోనే చెప్పేశారు, బొత్స గారు ఖచ్చితంగా పార్టీ వీడుతారు, కావాలంటే చూడండి అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఆయన ప్రొలాంగ్ చేసుకున్నారండి, ఇంకేమన్నా మాట్లాడుకుంటున్నారేమో అని అందరికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఏమో ఇక్కడ మీరు అలా అన్నారా? దీనికి ఉత్తరాంధ్ర కూడా కొన్ని రకాల టాక్స్ ఏంటంటే మేబీ బొత్స గారు కానీ నిజంగా మాజీ మంత్రి కానీ లేదా మాజీ ఎమ్మెల్యే కానీ ఉండిపోగలిగితే ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గం పరంగా కూడా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి అటు జనసేన వైపు కానీ బీజేపీ వైపు కానీ ఖచ్చితంగా వెళ్తాడని లాబింగ్ చేస్తాడు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఏ పార్టీలోకి తీసుకోకుండా అలాగే ఉంచాలంటే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీకి చేస్తే వైసీపీలో ఉంటాడు, ఇంకెక్కడికి వెళ్ళడు కదా. అందుకే కూటమి ప్రభుత్వం కూడా ఎవరు పోటీ చేయకుండా ఆయన అలాగే ఎవరు ఆయన చేర్చుకునే ఉద్దేశం ఇష్టం లేక అలా చేశారు అన్న వార్త కూడా ఉంది. మరి అంత వాస్తవం ఉందా లేదో అని తెలియదు. బట్ చాలా సీనియర్ మాజీ మంత్రి, కాంగ్రెస్ హయాంలో పీసీసీ దీనిగా కూడా చేశారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనిచేసిన వ్యక్తి. కాకపోతే అటువంటి వార్తలు రూమర్స్ కూడా వినిపించాయి. గతంలో వైసీపీలో పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు లాంటి సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు, బొత్స గారు లాంటి మాజీ మంత్రులు చాలామంది కూడా రకరకాల వార్తలు విమర్శలు ఎదుర్కొన్నారు. మరి అందులో నిజంగా తెర వెనుక ఇవన్నీ జరిగాయా ఉన్నాయా అని తెలియదు కానీ, సో అట్లాగా ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారంటే వాటి అర్థం ఏంటి? ఖచ్చితంగా వేరే జంపైన తీసుకోవాలి, లేదా కొన్నాళ్ళు మౌనంగా ఉండి రాజకీయ సన్యాసం తీసుకొని అప్పుడే వెళ్ళాలి. లేదు మీరు అన్నట్టు ఇంకా 3 ఏళ్ళు పదవి ఉంటుండగా ఎమ్మెల్సీ ఉంటుండగానే ఇప్పుడు రాజీనామాకి సిద్ధపడ్డాడంటే ఖచ్చితంగా జంపు జలానియే, డౌటే లేదు. అమ్మా తప్పట్లేదు, ఇంకా ఆప్షన్ లేదు. అయితే ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శలు చేయకుండా ఉన్నారో వాళ్ళు సేఫ్గా కూటమిలోకి ఏదో ఒక పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే చెలరేగిపోయి నోటికొచ్చినట్టుగా తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని తిట్టారో వాళ్ళు మాత్రం వైసీపీలో కొనసాగలేకపోతున్నారు, అలాగని వేరే పార్టీలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న ఆవిడ శ్రీరెడ్డి ఉన్నారు, ఆవిడ వైసీపీ కోసం చాలా చేసింది, ఆవిడ చాలా మాటలు అనిపించుకుంది, ఆవిడ చాలా బూతులు కూడా తిట్టారు. దేనికోసం? ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే ఆమె వైసీపీ ఇష్టం, అది ఆమె ఇష్టం, దాంట్లో మనం తప్పడానికి లేదు. ఎవరి కోసం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ కోసమో కష్టపడింది కదా. జగన్ అన్న మరి అంత కష్టపడిన ఆమెకి ఈరోజు పార్టీలో స్థానం ఎక్కడుంది? వెంటనే యాంకర్ శ్యామలాకి అధికార ప్రతినిధి చేశారు. ఆవిడ వెంటనే ఏమంది ఒక ప్రైవేటు వీడియోలో కూడా, అరే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులుగా పనికిరారే, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఘోర పరాభవం చెందింది, 11 మందికే పరిమితమైంది, ఇలాంటప్పుడు కూడా నాలాంటి వాళ్ళు పనికిరారా అనే ఒక నిర్వేదం అయితే వ్యక్తం చేసింది ఆవిడ. కరెక్టే కదా. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా, మాతో ఇలాంటివి పనులు చేపిస్తున్నప్పుడు రేపటి రోజున మాకు పార్టీలో అసలు న్యాయం జరుగుతుందా జరగదా, లేకపోతే మాకు కరెక్ట్ అయిన ప్లేస్ ఇస్తారయ్యారా అనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఏదో జరిగిపోద్ది అది చేస్తాం అనుకోని వీళ్ళు కూడా కళ్ళగంటారమ్మా. కళ్ళకన్నది పాపం ఎట్లా అయిపోయింది అంటే అదే అంటే ఏ పదవి లేని ఆవిడే అంత ఆశపడి ఆఖరికి నిరాశ చెందినప్పుడు ఈయన ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు కానీ లేకపోతే మరి రాజశేఖర్ రెడ్డి లాంటి వారు, అరే మేము ఎమ్మెల్సీగా ఉన్నాం కదా, మాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పొచ్చు కదా, మాకు ఇన్ఛార్జ్గా పెట్టొచ్చు కదా. అంటే ఒక ఎమ్మెల్సీగా అధికారంగా వెళ్ళింది వేరు, ఒక సాధారణ మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా వెళ్ళిన దానికి తేడా ఉందా లేదా? సో అలాగా ఎమ్మెల్సీగా ఉన్నాం కదా, మాకు ప్రాధాన్యత ఇస్తే మేము మరి కాస్త మరీ కొత్తగా చేయకపోయినా ఉన్న పార్టీ నిలబెట్టుకోగలుగుతాం కదా, ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోగలుగుతాము కదా అనే సెన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాగ ఎప్పుడైతే వాళ్ళకి ఆ నమ్మకం కలగట్లేదో ఖచ్చితంగా బాబు ఇది పరిస్థితి, మేము రాజీనామా చేస్తాం, ఎందుకు వచ్చిన మాదా, ఎలాగో ఎమ్మెల్సీకి ఇంకో 3 ఏళ్ళు ఉంటే నానా మాటలు అనాలి, విమర్శలు చేయాలి, పైగా ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి వైసీపీ వల్ల అయ్యాము కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్గా మాట్లాడాలి, కూటమిని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకు ఆ ఇబ్బంది పడటం, అందరికీ చెడ్డవడం ఎందుకు? శుభ్రంగా రాజీనామా చేశామా, ఇంటికి వెళ్ళిపోయామా, కొనసాగిస్తే కూటమిలోకి వెళ్తాం ఛాన్స్ ఇస్తే, లేదంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారి లాగా రాజకీయ సన్యాసమో వ్యవసాయమో చేసుకుంటారు. బెస్ట్ కదా అది. అదేంటన్నాను ఇప్పుడు ఆ పద్మశ్రీ గారు కానీ, సునీత గారు కానీ, ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి, వీళ్ళందరూ 3-4 వెళ్ళిపోయారు. ఈయన తోట త్రిమూర్తులు అనేవి కూడా కొంచెం ఆల్రెడీ డౌట్ వస్తున్నట్టుగా ఉంది. చూద్దాం మనకి రేపొద్దున ఇంకెంతమంది ఎమ్మెల్సీలు ఉంటారో, ఆఖరికి బొత్స గారు ఒక్కరే మిగులుతారా, మిగతా వాళ్ళు కూడా ఉంటారా అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.